ఒక్కటి మాత్రం నిజమరా బాయ్, మీరు ఎంత గింజుకున్నా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేసినా, ఎన్ని ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేసినా, ఎంత కూటమి ప్రభుత్వం మీద బురద జలాలని ప్రయత్నం చేసినా, ఎంత ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి గురించి పనికిమాలిన మాటలు మాట్లాడాలని ట్రై చేసినా కూడా ప్రజలైతే విశ్వసించరు. ఖచ్చితంగా 2029లో మళ్ళీ అధికారంలోకి వచ్చేది కూటమి ప్రభుత్వం. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. రాసి పెట్టుకోండి. ఈరోజు మీరు చేసిన దుర్మార్గాలు చూస్తున్నారు, మీరు చేస్తున్న అరాచకాలు చూస్తున్నారు, మీరు చేస్తున్న ఫేక్ న్యూస్ ప్రాపగాండా చూస్తున్నారు, మీరు చేస్తున్న డైవర్ట్ పాలిటిక్స్ చూస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే ఓర్చుకోలేరు, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే ఓర్చుకోలేరు. రాష్ట్రం ఈ రోజు ప్రజలు ప్రశాంతంగా ఉంటే కూడా చూసి ఆనందపడలేనంత దుర్మార్గమైన పరిస్థితులు వైసీపీ నాయకులు అని చెప్పి మనకు అర్థమైపోతుంది. ఒక్కటి మాత్రం క్లియర్ గా అర్థమైపోతుంది, ఏంటంటే వీళ్ళకి 11 సీట్లు వచ్చినా కూడా ఇంకా బుద్ధి వచ్చినట్టు కనపడలేదు. ఈ రోజు జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అయినా కనీసం కొంచెం బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి. రేపు పొద్దున మీకు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ జరిగితే ఈ రోజు జూబ్లీహిల్స్ ఎన్నికల రిజల్ట్ ఏదైతే బీఆర్ఎస్ ఫేస్ చేసిందో అదే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఉంటుంది రాబోయే రోజుల్లో. అదే పరిస్థితి వైఎస్ఆర్సీపీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా 2029లో మీరు తల కిందల తపస్సు చేసినా, మీరు ఎన్ని దారుణాలు చేసినా కూడా ప్రజలైతే మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ఓటేస్తున్నారు. ప్రజలైతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతున్నారు. ప్రజలైతే మళ్ళీ ముక్త కంఠంగా ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి 2029లో కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సీఎం అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే ఛాన్స్ ఏ క్వశ్చన్ కనపడలేదు. రాసి పెట్టుకోండి కావాలంటే ఈ రోజు క్యాలెండర్ చెప్తున్నా. ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకి దుర్మార్గాలకి, వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న ఫేక్ ప్రాపగాండకి, వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న కుట్రలకి, వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న ఈ పనికి మాలిన పనులకి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి మరొక్కసారి రెడీ అయినట్టు మనకు కనపడుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నిక ఈ రోజు ఏదైతే బీఆర్ఎస్ కి గుణపాఠమైందో రాబోయే రోజుల్లో వైసీపీకి కూడా మళ్ళీ అదే గుణపాఠం జరగబోతుందని చెప్పి నేను ఈ రోజు కళాఖండికి చెప్తున్నా.